నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 412 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత 10 సంవత్సరాలుగా 1654 మంది అతిథి అధ్యాపకులుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరే నిరుపేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారు. ఇంటర్ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులైన రెగ్యులర్, కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్ల మాదిరిగానే పనిచేస్తున్నప్పటికీ కేవలం 72 పీరియడ్లను లెక్కలోకి తీసుకుని జీతాలు ఇస్తారు. చాలా మంది ఉద్యోగులకు సెలవులు వస్తే ఆనందపడతారు, కానీ గెస్ట్ అధ్యాపకులు మాత్రం సెలవులు వస్తే బాధపడతారు. ఎందుకంటే 72 పీరియడ్లు తగ్గి జీతం తగ్గిపోతుందని బాధతో. ఈ పీరియడ్ విధానంతో వేతనంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఉద్యోగ భద్రత కల్పించాలని మాలో కొందరు కేసు నెంబర్ WP28134/2023 ద్వారా తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం గెస్ట్ అధ్యాపకులు కూడా కళాశాలలో పనిచేసే ఇతర ఉద్యోగులతో పాటు బయోమెట్రిక్ అటెండెన్స్, పని విషయంలో ఒకే మాదిరి ఉండడంతో సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అతిథి అధ్యాపకులకు కూడా మినిమం బేసిక్ పేమెంట్ MTS వర్తింపజేయమని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు ఇది అమలు చేయలేదని, కాబట్టి ఇప్పుడు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంగా 1654 మంది గెస్ట్ అధ్యాపకులకు మినిమం బేసిక్ పేమెంట్ 54,220 గుర్తింపు చేయాలని ఈ సమావేశంలో పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి గెస్ట్ లెక్చరర్ల సమావేశంలో వక్తలు టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న, మేనిఫెస్టో కమిటీ సభ్యులు డాక్టర్ రియాజ్, ప్రొఫెసర్ జానయ్య, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ మరియు గెస్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్ కోడి మహేష్ కుమార్, కోశాధికారి బండి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గందరగోళం ఉండడం సహజమే, బట్ కానీ ఉన్నటువంటి దాంట్లో చాలా ఇంకా రిక్వైర్మెంట్ చాలా ఉంది. వీళ్ళు ఉన్నటువంటి 1654 కాదు, ఇంకా చాలా రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్గానే ఉంటారు. జనరల్గా ఉన్నటువంటి దాంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నర్స్ ఉంది, నర్స్లో అప్లై చేసుకున్నటువంటి గవర్నమెంట్లో 10 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి వాళ్ళకి వెయిటేజ్ మార్క్స్ ఇచ్చారు. అంటే ఎందుకంటే తక్కువ జీతం ఉన్నా కూడా కరోనా సమయంలో కూడా వాళ్ళు సర్వీస్ అందించినందుకు గవర్నమెంట్ వాళ్ళకి వెసులుబాటు కల్పించింది. సో ఈ డిపార్ట్మెంట్లో కూడా డెఫినెట్గా కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేసినటువంటి వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వము వాళ్ళకి ఆ వెయిటేజ్ని ఇస్తుంది. నోటిఫికేషన్, రెగ్యులర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న దానికి వెయిటేజ్ మార్క్స్ వాళ్ళ యొక్క రిటర్న్ టెస్ట్లో ఉండొచ్చు, లేదంటే వాట్ ఎవర్ ఇట్ మే బి. అట్లా రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ టైంలో వాళ్ళకి జనరల్గా ఎన్ని ఇయర్స్ పనిచేస్తారు అట్లా జనరల్గా ఏ గవర్నమెంట్ అయినా అలా తీసుకుంటుంది. కాంగ్రెస్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే యూనివర్సిటీలో ఏర్పాటు చేసినప్పుడు చాలామంది కాంట్రాక్ట్లో పనిచేసినటువంటి వాళ్ళని డైరెక్ట్ అబ్జర్వ్ చేసుకున్నటువంటి వాళ్ళని తీసుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి అనుభవమైనటువంటి మంత్రులు ఇవాళ ఉన్నారు, అనుభవమైనటువంటి ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసే దిశగా ఉంటుంది తప్ప అన్యాయం చేసే దిశగా ఉంటుంది. ఎవరు భయపడాల్సిన మేడం 3 మెన్ కమిటీ ద్వారా వీళ్ళు కూడా వచ్చారు కదా, కానీ శాలరీ విషయంలో కూడా చాలా నష్టం జరుగుతుంది అన్నట్టు, దానిపై మీ స్పందన మేడం? ఇప్పుడు నష్టం వాళ్ళు మెయిన్ అడుగుతుంది ఏంటంటే మాకు ఎవ్రీ మంత్ సాలరీ రావాలి, 12 మంత్స్ సాలరీ రావాలి. అలా ఇచ్చే పరిస్థితి లేదు. 5-6 నెలలకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మాకంటే ఒక బడ్జెట్ అనేది లేదు. సో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. సో ఈ సమస్యలన్నిటి కూడా ఒక పరిష్కారం రావాలంటే రేపు పెట్టబోయేటువంటి బడ్జెట్లో ఇవన్నీ కూడా యాడ్ చేసి పెడతారు. కాబట్టి ఎందుకంటే మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీతతో సమానం. మేనిఫెస్టోలో పెట్టారంటే ఆటోమేటిక్గా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. తప్పకుండా చేస్తుంది. అలా చేయడానికి కోసం నా వంతుగా నా ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా వాళ్ళు సమానమైన పనికి సమానమైన వేతనం డిమాండ్ చేస్తున్నారు. మిగతా రెగ్యులర్ అధ్యాపకులతో మేము సమానమైన పని చేసినప్పుడు మా వేతనం కూడా సమానంగా ఇవ్వాలనేది వాళ్ళ ప్రధాన ఆకాంక్ష. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా, అట్లాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మేనిఫెస్టోలో వాళ్ళకు మేము హామీ ఇచ్చాం. అదేంటంటే మీకు మీ పనికి తగిన గౌరవ వేతనం ఇస్తామని మేము చెప్పాం. మేనిఫెస్టోలో ఏ హామీలు అయితే ఇచ్చామో వాటిని నెరవేర్చే క్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము తీసుకుంటామని వీళ్ళు చాలా అంశాలని చాలా శాస్త్రీయంగా ప్రస్తావించారు. నిజానికి వీళ్ళు అధ్యాపకులు మాత్రమే కాదు, లక్షలాది మంది విద్యార్థులకి వీళ్ళు ఉపాధ్యాయులు కూడా. కాబట్టి వాళ్ళ సమస్యలని త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని, అలాగే ప్రభుత్వ అధికారులు ఎవరితో వారు కూడా వీళ్ళ సమస్యలు అవన్నీ కూడా పరిష్కరించదగ్గ సమస్యలే. కాబట్టి మేనిఫెస్టో కమిటీలో నేను, ప్రొఫెసర్ జానయ్య గారు, అప్పుడు మాకు చైర్మన్గా ఉన్న దుద్దిల శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో వారికి ఏవైతే హామీలు ఇచ్చామో వాటి నెరవేర్చే క్రమంలో భాగంగానే అధికారులను కూడా కలిసి
సానుకూలంగా వాటిని నెరవేర్చే క్రమంలో వారు చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. అదే రకంగా మా వైపు నుంచి కూడా మేము అధ్యాపకులు కోరుతుంది ఏంటంటే తెలంగాణ సమాజాన్ని జ్ఞాన సమాజంగా మనం మార్చాలని కోరుకుంటున్నప్పుడు తప్పనిసరిగా మీరు కూడా విద్యార్థుల యొక్క శ్రేయస్సు వాళ్ళ విద్యా అర్జనకు సంబంధించిన ఇష్యూస్ మీద మీరు కూడా ఫోకస్ చేయాలని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏ గొప్ప విద్యాన సమాజాన్ని నిర్మించాలనుకుందో దానికి అందరం కట్టుబడి ఉండాలని మేము మీ ద్వారా వారిని కూడా మేము కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసిన అతిథి అధ్యాపకుల సమావేశము. ముఖ్యంగా మా యొక్క పనిచేస్తున్న మా అధ్యాపకుల యొక్క వేతనాల గురించి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి ముఖ్యంగా మేనిఫెస్టో చైర్మన్ గౌరవనీయులు ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి గారు దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఆ విధంగానే మేనిఫెస్టో చైర్మన్ మెంబర్స్గా ఉన్న గౌరవనీయులు డాక్టర్ రియాజ్ సార్ గారు, అదే ప్రొఫెసర్ జానీ గారు వారి ఆధ్వర్యంలో మా యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న జూనియర్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులను గుర్తించి మేనిఫెస్టోలో చేర్పించి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినందుకు దానికి మేము ఎంతో కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క సమస్య ఏమిటంటే మేము ఉదయం నుండి సాయంకాలం వరకు మేము పనిచేస్తున్న కళాశాలలో కాంట్రాక్ట్ వాళ్ళు, ఆ విధంగా రెగ్యులర్ వాళ్ళు ఏదైతే పార్ట్ టైం వాళ్ళు ఏదైతే పనిచేస్తున్నారో మేము కూడా అదేవిధంగా ఉదయం సాయంకాలం పనిచేస్తున్నాం. కానీ జీతాల విషయంలో కూడా వేతన విషయంలో అనేకమైన భేదాలు ఉన్నాయి. కనుక మేము 12 నెలలు రావాల్సింది మా యొక్క జీతాలు దాదాపు మేము సంవత్సరం పనిచేస్తుంది కూడా మాకు పీరియడ్ వైజ్ విధానం అని చెప్పి 72 పీరియడ్లు అని చెప్పి ఆ 72 పీరియడ్లు కూడా రాకపోతే కూడా జీతం కూడా మాకు చాలా తక్కువ వస్తుంది. కనుక ఈ పీరియడ్ విధానం తొలగించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మరొకసారి మీడియా ద్వారా మా యొక్క సాధక బాధలను మీకు వివరిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని. ఉన్న పోస్టులు పోయి కూడా దాదాపు 300 నుంచి 400 మంది లెక్చరర్లు డిస్టర్బ్ అయ్యి వారి యొక్క ఉపాధిని కోల్పోయి ఈరోజు ఉద్యోగాన్ని కోల్పోయి ఇబ్బందులు పడడం జరుగుతున్నది. వారందరి కోసం కూడా 225 అదనపు పోస్టుల కోసము ఇంటర్మీడియట్ బోర్డు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పర్మిషన్ కోసము ఫైల్ పెట్టడం జరిగింది. అది ప్రస్తుతం సీఎంఓలో ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము మా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. వెంటనే 225 పోస్టుల ఆ ఫైల్ను మాకు శాంక్షన్ చేసినట్లయితే, ఉత్తర్వులు ఇచ్చినట్లయితే ఆ 225 మంది ఈ అకాడమిక్ ఇయర్ 0 అకాడమిక్ ఇయర్ కాకుండా మేమందరం కూడా విధులలో చేరి మేము మా యొక్క ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం మీద దృష్టి సారించగలరు. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నా కూడా మేము అరాకొర జీతాలు, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అని చెప్పి అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నవి సుప్రీంకోర్టు తీర్పును. కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మాకు 42,000 వేతనాన్ని అమలు చేస్తామని, అదేవిధంగా ఇతర సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి మాకు భరోసా కల్పిస్తానని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు కూడా గతంలో మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామనేటువంటిది ఒక హామీతో మేమందరం కూడా ఆశలు పెట్టుకొని మేమందరం కూడా వారందరికీ బాసటగా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,000 కుటుంబాలన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వానికి అండదండలుగా సహాయ సహకారాలుగా కాంగ్రెస్ పార్టీకి మా వంతు సహాయ సహకారాలుగా భరోసాగా మేము ఉంటామని తెలియజేస్తున్నాం. ప్రస్తుతము మా మిత్రులలో కొంతమంది హైకోర్టు కూడా వెళ్ళి మమ్మల్ని ఎంటీఎస్గా మాకు మినిమం టైం స్కేల్ మేము శ్రమదోపిడికి గురవుతున్నాం. మేము సమాన పనికి సమాన వేతనం పొందలేకపోతున్నాం. ఒకే పని చేస్తున్నటువంటి ఉద్యోగులలో వేతనాలలో వాళ్ళు పొందే వేతనాల్లో వ్యత్యాసం ఎందుకు, పని ఒకటే అయినప్పుడు వేతనాలు డిఫరెంట్ ఎందుకు అని చెప్పి కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించి వీళ్ళకు కూడా మినిమం పే స్కేల్ అమలు చేయండి అని చెప్పి వారు ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల మేరకు వాటిని కూడా గౌరవ ప్రభుత్వానికి దృష్టికి మేము తీసుకువెళ్లి ప్రభుత్వ సహాయ సహకారాలతోని మాకు
ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఎంటీఎస్ అనేది బేషరతుగా ఎంటీఎస్ అనేది చేసి మా అందరినీ ఆదుకోవాలని ప్రభుత్వానికి సవినయంగా ప్రభుత్వ పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మాకు మా వ్యవస్థకు అండదండలుగా ఉండి మా సమస్యలు గతంలో ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉండి ఒక మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాయనరసింహ గారికి, అదేవిధంగా అధికార ప్రతినిధి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఇందిరా శోభన్ గారికి, రియాజ్ గారికి, అదేవిధంగా గౌరవ టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది మాకు అండదండలుగా ఉన్నారు. వారందరికీ పేరు పేరున సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించి ఇంతమంది కుటుంబాలను ఆదుకోవాలని చేతులెత్తి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది, సంక్షేమం పెట్టింది. ఇంతకు మించిన పెద్ద హక్కు ఉన్నది. ఇంకా నిరసన తెలుపుకోవడానికి వెంటనే కమిషనర్ పంపించి ఇందిరా పార్క్ ద్వారా ప్రజలకు సౌకర్యాలు చూసుకోవాలని చెప్పి పంపించినటువంటి ప్రభుత్వం. అంటే మీ వాయిస్ను వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. మీ వాయిస్ను నొక్కే ప్రభుత్వం కాదు. కాబట్టి మీరు మీ కళాశాలల్లో విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థులకు మంచి రిజల్ట్ తీసుకురావడం కోసము, వాళ్ళ జీవితాలు మార్చడం కోసం మీరు ఇంకా గట్టిగా కృషి చేయండి, ఇంకా గట్టిగా మీరు ఆ ప్రయత్నం చేయండి. ప్రభుత్వం తరఫున మీ ముందున్నటువంటి అంశాలు ఏవైతే మీకు సమస్యలుగా భావిస్తా ఉన్నారో ఆ సమస్యలను నెరవేర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారు తప్పకుండా నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా. అయితే ఇక్కడికి స్టాప్ చేయకండి కార్యక్రమం, ఎందుకంటే మళ్ళీ ఆయనకి వస్తారండి. అయితే నేను చెప్తా ఉన్నా, ఎందుకంటే మీరు ఒక డెలిగేషన్ తయారైతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని బొర్రా వెంకటేశ్వర సార్ చాలా అద్భుతమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. అయితే ఖచ్చితంగా అడిగే హక్కు ఉంది. అది అడగాల్సిందే, ప్రభుత్వాన్ని నెరవేర్చాల్సిందే. ఆ నెరవేర్చే క్రమంలో ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులందరికీ కాస్త ఆలస్యం జరిగింది. ఇంకో మీటింగ్ జరిగింది, కాస్త ఆలస్యం జరిగింది. ఈ ఆలస్యానికి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.